ఏంటి 50% వరకు తగ్గింపా? అవును మరి, మన గాయత్రి రెడ్డి సిల్క్స్ వీవర్ సేల్ లో. అదేంటండి నేను పిలిచినట్టు మీరెక్కారు? సారీ అండి, నా బాయ్ ఫ్రెండ్ సూసైడ్ అటెంప్ట్ చేసుకున్నాడు. అర్జెంట్ గా హాస్పిటల్కి వెళ్ళాలి. అలాగా, అయితే వెళ్ళండి. పోనీ ఏ ఆటో. హలో. హలో, ఆర్ యు మిస్టర్ కృష్ణమూర్తి? ఎస్. విల్ యు జాయిన్ టుడే? అవునండి. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. ఐఎమ్ కృష్ణమూర్తి. టేక్ యువర్ సీట్. థ్యాంక్ యూ సార్. చూడు కృష్ణమూర్తి, ఈ రోజు ఈ కంపెనీ స్టేజీ రావడానికి కారణం నేను గొప్ప బిజినెస్ మ్యాన్ కావటం వల్ల కాదు, హ్యుమానిటీ ఉండటం వల్లనే. నేను ఏ విషయమైనా కొంచెం ఎమోషనల్గా ఆలోచిస్తాను. సార్, ఓ అనాథమైన నువ్వు కష్టపడి స్కాలర్షిప్ మీద చదువుకుని ఈ స్టేజ్కి వచ్చావంటే నీలో ఉన్న కసి పట్టుదల నేను అంచనా వేయగలను. అందుకే నీకు ఎలాంటి ఇంటర్వ్యూ కండక్ట్ చేయటం లేదు. నువ్వు కూడా నన్ను డిసప్పాయింట్ చేయనుకుంటున్నాను. షూర్ సార్, ఐ డూ మై బెస్ట్. ఆల్ ది బెస్ట్. లేకపోతే ఈ ఆఫీస్ ఏమైపోతావు. గుడ్ మార్నింగ్ మేడం. ఏ రాజు, ఏయ్ కృష్ణమూర్తి, నువ్వేంటి ఇక్కడ? ఇక్కడ జాయిన్ అవుతున్నాను. నాకు ముందే తెలుసు బస్సు, నీ ఫేస్ లో కసాలాంటిది. హలో. బిహేవ్ యువర్సెల్ఫ్. హి ఇస్ అవర్ మార్కెటింగ్ చీఫ్. సారీ సార్. ఏ మళ్ళా మాకు సారీ ఏంటి? రాజు ఇక్కడ అటెండర్, ఒక ముందే నాకు మంచి ఫ్రెండ్. ఆ చనువుతోనే అలా అన్నాడు. డోంట్ మిస్టేక్ హిమ్. దిస్ ఈస్ యువర్ సీట్ సార్. మన ఛానల్ గురించి ఫుల్ డీటెయిల్స్ ఇందులో ఉన్నాయి. జస్ట్ గో త్రూ. థ్యాంక్ యూ. బాసు, మీకు ఒక విషయం చెప్పాలి. ఏంటి? ఈ ఆఫీస్ లో ఒక ప్రత్యేకమైన వ్యక్తి ఉన్నాడు. అతని విషయంలో మీరు చాలా జాగ్రత్త ఉండాలి. ఈ టీవీ ఛానల్ మొత్తం ఆయన మీదే ఆధారపడి ఉంది. ఆయన లేకపోతే ఈ కంపెనీ ఎప్పుడు మూసేసేవారు. మనమంతా అతని దయా దాక్షణ్యాల మీదే బతుకుతున్నాం అని ఆడి ఓడి ఫీలింగ్. ఎవరైనా? ది గ్రేట్ మార్కండేయులు. ఏంటయ్యా, ఏంటి ప్రాబ్లం? నీ కడుపు వచ్చింది అంతే కదా? కడుపు నాకు కాదు సార్, మన హీరోయిన్ కి ఏం చేయాలో అర్థం కావటం లేదు. దీనికే ఉందయ్యా, వెరీ సింపుల్. ఏమిటది? ఫ్లాష్ బ్యాక్ లో హీరోతో కమిట్ అయిపోయినట్టు లాగించాయి. అసలు సమస్య మీకు అర్థం కావటం లేదు సార్. ఏమిటయ్యా అది? హీరోయిన్ షూటింగ్ కే రాలేని పరిస్థితి. అబ్బో, మేజర్ ప్రాబ్లం. అయితే ఓ పని చేయి, ఏంటి? హీరోయిన్ మార్చేయి. మార్చడం ఎందుకు సార్? చాలా సింపుల్. ఏంటి? కథని ఒక 20 ఏళ్ల పాటు ఫ్లాష్ బ్యాక్ లో తీసుకెళ్ళిపోండి. చిన్నప్పుడు హీరోయిన్ 2 నెలల పాటు చూపించండి. ఈ లోపల హీరోయిన్ డెలివరీ అయిపోతే ప్రాబ్లం సాల్వ్. సూపర్ ఐడియా సార్. సూపర్ ఐడియా అని వాడికి సెకండ్ ఇస్తావేంటి? నాకు రాబోయే ఐడియా వాడికి ముందే వచ్చిందంటే నాకు ఈ సెకండ్. తీసుకోండి. కూర్చో, కూర్చోమంటే కూర్చోటనా? వెళ్ళ. అలాగే సార్. చూడు రఘురామ్, వీడి సోదరులు పడి అసలు విషయం మర్చిపోయాను. నెక్స్ట్ సండే మార్నింగ్ ఫ్లైట్ ఖాళీ అవుతుంది కదా, దానికి ఏం ప్రోగ్రామ్ ప్లాన్ చేసావు? సార్, నిన్నంతా బాగా ఆలోచించి ఓ మంచి వెరైటీ ప్రోగ్రామ్ డిజైన్ చేశా సార్. ఏంటది? ఇప్పుడు సండే అనగానే టీవీలో ఆ ప్రోగ్రామ్ ఈ ప్రోగ్రామ్ వేసేస్తుంటారు కదా, మనం అలా కాకుండా వెరైటీగా ఒక 7-8 మంది కాలేజీ అమ్మాయిల్ని అబ్బాయిల్ని మెట్టబెట్టుకెళ్ళి ఏ షాపుల్లో మంచి డిజైన్ డ్రెస్సులు దొరుకుతున్నాయో, వెరైటీగా ఉంటాయో అవన్నీ మనం డిస్కౌంట్లు రేట్లు కనుక్కుని ప్రత్యేకంగా షూట్ చేసి రిలీజ్ చేసాం అనుకోండి, అదిరిపోతుంది సార్. అసలు ఇంతోటి దానికోసం దీనికోసం వీక్ అంతా ఆలోచించాలా? అసలు ఆధారం టీవీ ఎక్కడ చూస్తాడా? యూత్ టీవీ ముందు కూర్చుంటారా, థియేటర్కి వెళ్తారా? ఏడ్చినట్టే ఉంది నీ ప్లాన్. సరే, ఏదో ఒకటి చేద్దాంలే. హలో మార్కండేయులు సార్, నమస్కారం సార్. ఒకసారి నా కంపెనీ రా. సార్ వస్తున్నాను సార్. తప్పకా సార్. సార్ మిమ్మల్ని కదా సార్. కమాన్ ఫాలో మీ. సార్ నమస్కారం సార్. ఏమయ్యా మార్కండేయులు, సండే స్లాట్ గురించి ఏం ఆలోచించావు? అది ఒక అద్భుతమైన ఐడియా వచ్చింది సార్. ఏమిటి? విజయ వంచిత అనే సీరియల్ తీసుకొని అమ్మాయిల విషాదగాలను షూట్ చేసి రీ రికార్డింగ్ మిక్స్ చేసి వదిలేసామనుకోండి. అవి చూపిస్తే టీవీ ఎవరు చూస్తాడయ్యా? ఏమైనా కొత్తగా ఆలోచించు. ఏమయ్యా రఘురావు సార్, నువ్వేమైనా ఆలోచించావా? వాడి మొహం, వాడు ఏం ఆలోచిస్తాడు సార్? చిన్న బుర్ర. ఏవో 2 చెత్త ఐడియాలు చెప్తాడు కానీ అవి వింటే మీకు బీపీ రైజ్ అవుతుంది సార్. సార్, ఇఫ్ యూ డోంట్ మైండ్ నాకు 2 minutes టైం ఇవ్వండి. తీసుకో. థ్యాంక్ యూ సార్. సూపర్ ఐడియా సార్. హైదరాబాద్ లో ఉన్న 10 మంది మోడర్న్ అబ్బాయిల్ని అమ్మాయిల్ని తీసుకుని ఏ షాపుల్లో మంచి డిజైన్ డ్రెస్సులు దొరుకుతున్నాయో, వెరైటీగా ఉంటాయో అవన్నీ మనం డిస్కౌంట్లు రేట్లు కనుక్కుని ప్రత్యేకంగా షూట్ చేసి రిలీజ్ చేసాం అనుకోండి, అదిరిపోతుంది సార్. అసలు వండర్ఫుల్, మార్వెలస్. సార్, ఆ ఐడియా వచ్చింది అసలు. ఏంటి మాట్లాడుతున్నావు? పెద్దవాళ్ళ ముందు నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడతావా? ఓకే, సార్, ఇది పని నేను చూసుకోండి. చూసుకుంటాను సార్. పదా. హాయ్. హాయ్. హలో. హలో. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. ఏ రాజు, ఇల్రా. సార్ సార్, ఆ అమ్మాయి ఎక్కడ ఉందండి? ఆ అమ్మాయి ఇక్కడే పనిచేస్తుంది సార్. పేరు యామిని. ఏ మీకు తెలుసా? తన లవరేదో సూసైడ్ అటెంప్ట్ చేసుకున్నాడని చెప్పి. మీరు నమ్మేశారా? ప్రాక్టికల్ జోక్స్ తో ఆఫీస్ లో ఉన్న వాళ్ళందరినీ పిచ్చోలు చేస్తుంటే సార్. ఓహో, ఒకసారి నా క్యాబిన్కి రమ్మను. మేడం, కొత్తగా వచ్చిన మార్కెటింగ్ చీఫ్ మిమ్మల్ని రమ్మంటున్నారు. మ్యారీడా బ్యాచులరా? నేను ఇంకా బ్యాచిలర్ మేడం. చీ, నిన్ను కాదు, మీ చీఫ్. ఆయన ఇంకా బ్యాచిలర్ మేడం. బాగుంటాడా? ఇప్పుడు దాకా బానే ఉన్నారు మరి. ఓకే, వస్తున్నాను పద. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. ఎలా ఉన్నాడు మీ లవరు? బాగున్నాడా? అది అంటే ఉన్నాడా పోయాడా? సారీ అండి, ఆఫీస్కు లేట్ అవుతుందని. చూడండి, సృష్టిలో చావులేని ప్రేమ ఒకటే. చిన్న చిన్న అవసరాల కోసం దాన్ని చంపే ప్రయత్నం చేయకండి ప్లీజ్.
ఏంటండి ఇది? గిఫ్ట్. ఇప్పుడు కాదు, హైదరాబాద్ వెళ్ళాక చూడండి. శైలు, అమ్మా శైలు, అయ్యో, నీతో కొంచెం మాట్లాడాలమ్మా. దా. ఏం లేదమ్మా, మొన్న పలాస్ నుంచి ఒక మంచి సంబంధం వచ్చింది. అబ్బాయి కూడా అమెరికా ట్రయల్స్లో ఉన్నాడు. నీకు ఇష్టమైతే. నాకిప్పుడే పెళ్లి చేసుకోవాలని లేదన్నయ్య. నువ్వేమన్నా ఇంకా చిన్నపిల్లవ అనుకుంటున్నావా శైలు? మంచి సంబంధాలు ఒకసారి మిస్ అయితే మళ్ళీ రావు. ఆ అబ్బాయి నీ ఫోటో చూసి నచ్చిందన్నాడట. వారం రోజుల్లో పెళ్లి చూపులు చూసుకోవడానికి వస్తామంటున్నారు. ఒకవేళ నీకు వీసా రాకపోతే అబ్బాయి ద్వారా అమెరికా వెళ్ళొచ్చమ్మా. కావాలంటే నీ పెళ్ళైన తర్వాత చదువుకుంటామని కండిషన్ పెడదామమ్మా. అది కాదన్నయ్య, నా చదువు పూర్తయ్యాకే. అదయ్యాకే ఇదేని ఫిక్స్ అయిపోతే జీవితంలో మనం ఏం చేయలేం శైలు. అయినా మేము ఇప్పుడేం పెళ్లి చేయట్లేదు కదా. ఒకరికొకరు నచ్చాకే పెళ్ళైనా శోభనం అయినా పిల్లలైనా. అవునమ్మా. అమ్మాయి పెళ్లి చూపులకు ఒప్పుకుంది. మీరు ఇంకేం ఉపన్యాసం ఇవ్వకండి. ఏమా ఫోన్ చేయమంటావు వాళ్ళకి? భలేవారండి. ఏ అమ్మాయి అయినా నన్ను చూసుకోవడానికి అబ్బాయిని పిలువాని అని చెప్తుందా ఏంటి? పదండి వెళ్ళి ఫోన్ చేద్దాం. రండి. ఓకే. హలో, హాయ్, ప్లీజ్. అలాగే. కాఫీ తాగడానికి వెళ్దామండి. నేను అందమైన అమ్మాయిలతో కాఫీ తాగనండి. మీరు భలే మాట్లాడతారండి. నేను అందంగా ఉన్నానా? ఉండుంటారు, లేకపోతే ఛానల్ వాళ్ళు మిమ్మల్ని తీసుకోరుగా. ఆటో హైజాక్ కోపం మీకు ఇంకా పోనట్టుంది. పోనట్టే ఉంది, లేకపోతే మీ డ్రెస్ బాగుందని చెప్పేవాడిగా. ఈ డ్రెస్ నిజంగా బాగుందండి. బాగుండే ఉంటుంది, లేకపోతే మీరు వేసుకోరుగా. అయ్యో బాబోయ్, మీతో మాట్లాడడం చాలా కష్టం అండి. యునో, మాట్లాడకుండా ఉంటాం చాలా ఈజీ. ఎక్స్క్యూజ్ మీ. నాతో మాట్లాడడం మీకు ఇబ్బందిగా ఉందా అండి? చూడండి, ఇలా ఆఫీస్ టైంలో పని వదిలేసి కబుర్లు చెప్పుకోవడం నాకు ఇష్టం ఉండదు. ఏమనుకోవద్దు. మీరు నాకు బాగా నచ్చారండి. అంటే వర్క్ లో మీ సిన్సియారిటీ నాకు చాలా బాగా నచ్చింది. థ్యాంక్స్. అయితే మీకు నా మీద కోపం పోయినట్టేగా? పోయినట్టే ఉంది, లేకపోతే థ్యాంక్స్ చెప్పనుగా. సో ఇవాళ లంచ్ కలిసి చేద్దామా? ఓకే, పక్కా? పక్కా. ఏమైందండి? ఏం లేదు, మీరు బయలుదేరండి. ఓకే. హలో, హలో అనయ్య, ఫోన్. హలో, నమస్కారం అండి. బాగున్నారా? ఏమా ఇట్రా. పలాస్ నుంచి ఫోన్ వచ్చిందే. అబ్బాయి ఢిల్లీ వెళ్తున్నాడంట. అందుకోసం మన శైలిని చూస్తానికి రేపే వస్తానంటున్నారు. అన్నీ కుదిరితే 2 నెలల్లో పెళ్లి చేయాలంటున్నారే. ఎంతైనా మన శైలజ అదృష్టవంతురాలండి. అనుకున్నట్టే అమెరికా సంబంధం కుదురుతుంది. ఏమ్మా మరదలా, వెళ్ళి రెస్ట్ తీసుకో. రేపు మా తమ్ముడు నిన్ను చూసేసరికి మాటలు తడబడిపోవాలి. స్వామి, కృష్ణమూర్తిని త్వరగా కలిసేలా చూడు. ఏదో ఒకటి చేసి ఈ గంట నుంచి నువ్వే కట్టెక్కించాలి. ఏంటి బాబాయ్ ఇంత సడన్ గా వచ్చావు? ఎరా, ఇంటికి రావడం కూడా ఇష్టం లేదా? సరే పెడతాను. అది కాదు బాబాయ్, నువ్వు ఫోన్ చేస్తే స్టేషన్కి వచ్చావు కదా అని. రా బాబాయ్. ఒంటరిగా బయలుదేరిన ఆడపిల్ల ఇంటికి సేఫ్ గా చేరిందో లేదో ఫోన్ చేసి చెప్పడం చేత కాదు కానీ చెట్టంత మగాడు వస్తుంటే అడ్వాన్స్ గా ఫోన్ చేసి చెప్పాలి. బుద్ధి జ్ఞానం లేకపోతే సరే. సర్లే. బాగున్నారా మావయ్య గారు? బాగున్నానమ్మా, నువ్వు బాగున్నావా? రే, ముందడగాల్సిన ప్రశ్న ఎదిరా. అందుకే ఆడపిల్లలకి ఆప్యాయత ఎక్కువ అన్నారు. నువ్వు పెరిగావు గానీ ఆప్యాయత లేదు, ప్రేమ లేదు. బాబాయ్ నీ తిట్టుడు కార్యక్రమం ఆపితే ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. అది ఆగదు కానీ నువ్వు చెప్పాల్సింది చెప్పుకో. ఏం లేదు బాబాయ్, మన శైలుకి మంచి సంబంధం వచ్చింది. అబ్బాయి వాళ్ళు రేపే అమ్మాయిని చూస్తానికి వస్తున్నారు. అరే రే రే, అయితే నా బంగారు తల్లి పెళ్లి కూతురు అవుతుందన్నమాట. ఎది 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 అదేంట్రా, శైలజ అదోలా ఉంది. అదే బాబాయ్ నాకు అర్థం కావట్లేదు. ఏమ్మా,
ఈ పెళ్లి నీకు ఇష్టం లేదా? ఈ సంబంధం ఇష్టం లేదా లేక అసలు నాకు ఇప్పుడే పెళ్లి చేసుకోవాలని లేదు. ఇంకా హైయర్ స్టడీస్ చదవాలన్నదే నా ఆశ బాబాయ్. ఏం ఆలోచిస్తున్నావు బాబాయ్? నన్ను ఈ పెళ్లికి ఎలా ఒప్పించాలనా? లేదు, మీ అమ్మా నాన్న బతుకుంటే ఈ పరిస్థితుల్లో ఏం చేసేవారా అని ఆలోచిస్తున్నాను. శైలజకి పెళ్లి చేద్దామనే మీ నిర్ణయం మంచిదేరా, కానీ శైలజ పెళ్లి ఇప్పుడు కాదు. కానీ మావయ్య, శైలజ అమెరికాకి ఎడుతుంది, వీసా కూడా వచ్చేసింది. నిజానికి అది చెప్పడానికి నేను ఇక్కడికి వచ్చాను. థ్యాంక్ యూ బాబాయ్. అది కాదు మావయ్య. నీ బాధ నాకు అర్థమైందమ్మా. అమెరికా వెళ్ళడానికే ఉన్న డబ్బంతా ఖర్చు పెట్టేస్తే మళ్ళీ పెళ్లి చేయడానికి ఇబ్బంది అవుతుంది అని, అంతేగా? అదేని కాదు బాబాయ్, అబ్బాయి ఎలాగో అమెరికా వెళ్తున్నాడు కదా. అమెరికా కడితే చదవనిస్తాడనే ఉంది. చదివిన చదువు చాలు, ఈ చదువుకి ఏ ఉద్యోగం వస్తే అచ్చాయి అనడన్న గ్యారంటీ ఏముంది? వివాహం విద్యనాశాయ అన్నారు. పెళ్ళంటూ జరిగాక ఆశయం దానంతట అదే చెప్పబడిపోతుందిరా. కానీ శైలజ చదువు కోసం ఎంత ఖర్చైనా నేను భరిస్తాను. మీలాంటి బాబాయ్ నాకుండుంటే ఎంత బాగుండేది మావయ్య. బాబాయ్ని కాకపోతే ఏమైందమ్మా, బంగారం లాంటి చంటోడు నీకు అప్పచెప్పాను కదా, కొంచెం కూర. రేపు శైలజని తీసుకుని హైదరాబాద్ వెళ్తున్నాను రా. అమెరికా వెళ్లే వరకు శైలు నాతోటే ఉంటుంది. వెరీ గుడ్, చాలా బాగా రాశారండి. అమృతం సీరియల్ లాగా ఇది కూడా మంచి సీరియల్ అవుతుంది. థ్యాంక్ యూ సార్. కొంచెం సేపట్లో మా చీఫ్ గారు వస్తారు, ఆయనతో మాట్లాడండి. ఏమయ్య రఘురామ్, సార్. ఏంటి సార్. ఏమైనా కొత్త ప్రోగ్రామ్స్ ప్లాన్ చేస్తున్నావా? కొత్త ప్రోగ్రామ్స్ ఏం ప్లాన్ చేయలేదు సార్. ఆ. ఇదిగో ఈయన ఒక కామెడీ సీరియల్ రాసుకొచ్చారు సార్, చాలా బాగా రాశారండి. బాగా రాశాడో బాగా రాలేదో తేల్చాల్సింది నేను, నువ్వు కాదు కదా. నేను బాస్ నువ్వు అసిస్టెంట్ అని సంగతి మర్చిపోతున్నావా? ఏం మర్చిపోవట్లేదు సార్, ఆ. మాటి మాటి మీరే గుర్తు చేసుకుంటున్నారు. హాయ్ సంజు. అమ్మా శైలు, బ్యాగ్ లోపల. బాగున్నావా? బాగున్నాను పిన్ని. రజితేది? ఇక్కడే ఉంది. రజిత, హాయ్ అక్క. హాయ్, ఎలా నువ్వు ఉన్నావు? వెళ్ళి స్నానం చేయమ్మా, కాఫీ తీసుకొస్తాను. హా. హాయ్ ఆంటీ, శైలు వచ్చింది. వచ్చిందమ్మా. అయినా మీ ఫ్రెండ్ వస్తా గానీ మీకు కనిపించవా? హాయ్ శైలు. హాయ్. హౌ ఆర్ యు? హలో మేడం, కాఫీ టీ హార్లిక్స్. అవేం వద్దు కానీ ఆ. కృష్ణమూర్తి గారి మీద నీ ఒపీనియన్ ఏంటి? ఓపెన్ గా చెప్పాలంటే ఆయన సూపర్ తెలుసా. ఆయనకి ఎవరైనా లవర్ ఉన్నారా? ఈయన ఎవరినైనా చూస్తే కదా ఏ అమ్మాయిని లవ్ చేయడానికి. అది సరే, ఏంటిది సడన్ గా కొంపదీసి లవ్వా? ఛీ, పాడు. హలో హలో హలో, ఫోన్ చేస్తారు మాట్లాడరు, ఈడియట్స్. ఆ వెధవులు అంతేనండి. ఆడపిల్లల గొంతు వింటేనే హలో అంటారు, లేకపోతే పెట్టేస్తారు. వయసు వచ్చిన ఆడపిల్లలు ఉంటే ఇదే ఇబ్బంది. ఓ పని చేస్తావా, ఏంటండి? ఒకసారి నువ్వు హలో అనరాదు? చాలే ఊరుకోండి. బాసు బాసు బాసు, నువ్వు భలే లక్కీ ఫెలో బాసు. అర్జెంట్ గా పార్టీ ఇద్దు కానీ పదా. ఏంటి, నాకేమైనా ప్రమోషన్ వచ్చిందా? అంతకన్నా గొప్పది. ఏంటిది? ఆ, నాకు చెప్పాలంటే సిగ్గేస్తుంది బాబు. ఓ వంజయ్, బయటికి వెళ్ళి ఒక హాఫ్ అన్ అవర్ సిగ్గుపడరా. ఇప్పుడే చెప్తాను. మన యాంకర్ యామిని ఏంటి, నేను లవ్ చేస్తుందా? నన్ను లవ్ చేస్తే నువ్వు లక్కీ ఫీల్ ఎలా అవుతావు? నిన్నే లవ్ చేస్తుంది. ఆఫీస్ అంతా అమ్మాయిని పడి చచ్చిపోతుంటే నువ్వంటే అమ్మాయి పడి పడి చచ్చిపోతుంది. నీకెవరైనా గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారా అని అడిగింది. లేరని చెప్పేసా. నువ్వు ఎలాగని లక్కీ ఫీల్ బాసు. కాదురా, నువ్వు అనుకున్నట్టు నేను లక్కీ కాదు, అన్లక్కీ. నేను ఆల్రెడీ ఒక అమ్మాయిని లవ్ చేశాను. అవునరా, నాకు ఇక్కడ ఉద్యోగం రాగానే పిని బలవంతం మీద అన్నవరం బయలుదేరాను. ట్రైన్లో శైలజ అనే ఒక అమ్మాయి కలిసింది. 2 రోజులు కలుస్తున్నారు, ఒకరి డ్రెస్ ఒకరు కనుక్కోవాలనిపించలేదా మీకు? ఆ ఆలోచన మా ఇద్దరికి అప్పుడు రాలేదురా. చా, మీ లవర్స్ అంతా ఇంతే బాసు. కలుసున్నంతకాలం ఒకరి కళ్ళలో ఒకరు కలిపెట్టి ఇలా చూసుకుంటారు. విడిపోయిన తర్వాత ఇలా చేస్తుండే బాండు, అలా చేస్తుండే బాండు అని తెగ ఫీల్ అయిపోతారు. లవ్ ఉంటే సరిపోదు, ఎదుటోళ్ళకి చెప్పాలి. ఆపుతావా? నీలా నేను చాలా మందికి చెప్పాను, కానీ లవ్ చేశాకే తెలిసింది చెప్పడం ఎంత కష్టం. ఇవన్నీ జరిగే పనులు కావు. యామని మంచి అమ్మాయి, పైగా డబ్బున్న అమ్మాయి. ఎక్కడుందో తెలియని శైలజ కోసం కోరి వచ్చిన అదృష్టాన్ని కాదనుకోవడం కరెక్టే కాదు బాసు. రే, శైలజ ఎక్కడున్నా నాకు తప్పకుండా కలుస్తుంది. నేను శైలజని తప్ప ఇంకెవరిని పెళ్లి చేసుకునిరా. అది సరే, మా వదిన్ని ఆ? అదే శైలజ గారిని డ్రాప్ చేయడానికి వాళ్ళ బాబాయ్ వచ్చారన్నావే, ఆయన పేరు ఏమైనా చెప్పారా? ఎస్, శ్రీనివాసరావు. బాసు, ఈ సిటీలో మొత్తం 2000 నుంచి 3000 వరకు శ్రీనివాసరావు ఉన్నారు. ఇందులో నీ శ్రీనివాసరావు ఎవరన్నది నేను కనిపెట్టేస్తా. హలో, శ్రీనివాసరావు గారండి? స్పీకింగ్. ఇంగ్లీష్ మీడియం అనుకుంటా. ఇస్తా, ప్లీజ్ కాల్ శైలజ. హూ ఇస్ శైలజ అండ్ హూ ఆర్ యు? డర్టీ ఫెలో. డు యు థింక్ దిస్ ఇస్ బ్రదర్ హౌస్? ఐ విల్ కిల్ యు స్కౌండ్రల్. ఇంగ్లీష్ లో చాలా తిట్లు వచ్చు అనుకుంటా, తెగ తిడుతున్నాడు. ఇంకా 5 శ్రీనివాసరావు ఉన్నారు బస్సు. నువ్వేం డల్లాకు బస్సు. ఈ 5 శైలజ నీకు తప్పకుండా దొరుకుతుంది, దొరికి తీరుతుంది. నువ్వేం వరి అవుక. హలో, ఎంగేజ్ బస్సు. ఇంకో నెంబర్ చేస్తాను.
హలో శైలజ గారు ఉన్నారా అండి? హలో హలో హలో. ప్రతి ఒక్కడు శైలజ లేదు అని ఫోన్ పెట్టాడే కానీ ఎవడైనా శైలజ లేదు మాది ఉంది మాట్లాడుకోనొచ్చుగా. బ్యాడ్ ఫెలోస్. ఇంకా 2 నెంబర్లు ఉన్నాయి బస్సు. ఇందాక ఎంగేజ్ ఇచ్చిన నంబర్ ట్రై చేయి. హలో హలో, ఎవరు మాట్లాడేది? ఎవరు అమ్మాయి బస్సు? శైలజమ్మ చూడు. హలో, ఇదేంట్రా అమ్మాయి అన్నావు? ఎవరన్నా మాట్లాడేది? ఇంకోసారి మా అమ్మాయి కోసం ఫోన్ చేశారంటే పోలీస్ కంప్లైంట్ ఇస్తా. ఏమైంది? ఎవరో పెద్ద ఆయన మళ్ళీ ఫోన్ చేస్తే పోలీస్ కంప్లైంట్ ఇస్తాను పెట్టేశాడు. నువ్వేం ఫీల్ అవ్వకు బస్సు, ఇంకొక నెంబర్ ఉంది. ఆ నెంబర్ తప్పకుండా శైలజదే అయి ఉంటుంది. ఈ నెంబర్ అవుట్ ఆఫ్ సర్వీస్ అంట బస్సు. సార్ ఏం కావాలి సార్? ఫిష్ మసాలా, మటన్ మంచూరియా, ఇంకా పీతుందా? పీతలు. ఏయ్ కరెక్ట్ మటన్ తీసురా. అలాగే సార్. ఇద్దరమే కదరా అన్నెందుకు? సారీ బస్, ఇవన్నీ నాకే. నువ్వు వేరేగా చెప్పుకో. సరే 2 పుల్కాను ఒక పాలక్ పన్నీర్ తీసుకోమా. డ్రింక్స్ ఏమైనా కావాలా? ఒక హాఫ్ ఆర్సీ 2 సోడాలు. నీకు బస్ కూల్ డ్రింక్స్ ఏమైనా కావాలా సార్? కొబ్బరి బండి పెట్టరా. ఆర్డినరీయా స్పెషలా? స్పెషల్ స్పెషల్. అలాగే సార్. ఓకే. నీ పిచ్చి గాని కొబ్బరి బొండంలో స్పెషల్ అంటారు ఇడియట్. మరి అక్కడే ఉంది మడత. స్పెషల్ అంటే మన బొండంలో నీళ్లు మనకే ఇస్తారు. అదే ఆర్డినరీ అనుకో ఎవడో తాగేసిన బొండంలో జనరల్ వాళ్ళు కలిపి మనకి ఇచ్చేస్తారు. హాయ్ నాగమణి. హాయ్. హే నాగమణి రారా. ఈ పోరగాడెవడు కొత్త సినిమా పోస్టర్ లాగున్నాడు? కొత్త పోస్టర్ కాదు కానీ ఇప్పుడు రైజింగ్ లో ఉన్న పోస్టర్. పర్లేదు, మన ఫ్రెండే నాగమణి అని సినిమాలో హీరోయిన్. కావాలని వచ్చినా నేను హీరోయిన్ అయితే హీరోలంతా షూటింగ్ వదిలేసి నా వెంట పడి తిరుగుతారని భయపడి ఎవ్వరూ నన్ను పెట్టుకోవటం లే. దేవుంది తోలుతొక్క. నచ్చినోడి నాగార్జున, వచ్చినోడి వెంకటేష్ అని ఈడనే సెటిల్ అయినా. నాతో వస్తావా? డాన్స్ చేస్తావా? నేను చేస్తాగా. ఎలా ఉంది బస్ కిక్? ఇంకా స్పెషల్ బొండం తెప్పించినాడు. నాతోనే మంది తగ్గిస్తావరా? ఇంకోసారి ఇలాంటి పిచ్చి పని చేస్తే చంపేస్తా. సారీ బాసు, శైలజ గురించి బాధపడుతున్నావు. అదంతా మర్చిపోయి కొంచెం రిలాక్స్ అవుతావని ఇక్కడ తీసుకొచ్చాను. నర్మయ్, శైలజ మిస్ అయినందుకు నాకు బాధగా ఉంది. నీతో ఎప్పుడైనా చెప్పానా? ప్రేమించిన ప్రియురాలను వెతుక్కోవటంలో కూడా ఆనందం ఉందిరా. అరే 2 పెగ్గులు తాగి మర్చిపోయేటైతే అసలు ప్రేమించడం ఎందుకురా? యూజ్లెస్ ఫెలో. పదా. అమ్మా శైలు, ఈ కాఫీ మీ బాబాయ్కి ఇవ్వమ్మా. ఈయన కాఫీస్ లేకపోతే చంపేస్తారనుకో. ఒక్క సీరియల్ కూడా కుదురుగా చూడనివ్వరు. వెళ్ళమ్మా, లేకపోతే బీపీ రేజ్ అవుతుంది. నమస్తే అంకుల్. రామా రా కూర్చో. బాబాయ్ కాఫీ. ఇదేం నువ్వు తెచ్చావు? అదేమైంది, టీవీ కతుక్కుపోయిందా? సరే కానీ శైలు, వీసా వచ్చిన 6 నెలల లోపల వెళ్ళాలి కదా. అమెరికా వెళ్ళాలని నువ్వు ఎప్పుడు ప్లాన్ చేసుకుంటున్నావు? ఆలోచిస్తున్నావు చెప్పమ్మా. అంటే నాకు ఇక్కడ ఇంకా కోర్స్ కంప్లీట్ కాలేదు బాబాయ్. అది అయిపోగానే బయలుదేరదాం అనుకుంటున్నాను. నీ ఇష్టం అమ్మా. బాబాయ్ నేను అమెరికా వెళ్ళడానికి రెడీ అని నువ్వు ఎప్పుడంటే అప్పుడే నేను అరేంజ్మెంట్స్ పూర్తి చేసుకుంటాను. నీ కోర్స్ ఎప్పుడూ అయిపోయింది కదే, అవలేదని బాబాయ్తో ఎందుకు అబద్ధం చెప్పావు? కృష్ణమూర్తి గారి కోసం ఏదో ఒక రోజు ఆయన ఫోన్ చేశారనే నమ్మకంతోనే ఉన్నాను. ఆయన బరంపూర్కి ఫోన్ చేస్తే ఇక్కడ నెంబర్ ఇవ్వమని అన్నయ్యకి చెప్పాను. తీరా ఆయన ఫోన్ చేసేటప్పటికి నేను ఇక్కడ లేకపోతే ఇంకా జీవితంలో ఆయన్ని కలిసే అవకాశమే ఉండదు కదా. ఏంటి ఇది ఫూలిష్ గా? ఆఫ్టర్ ఆల్ 2 డేస్ కలిసి జర్నీ చేసిన వాడి కోసం నీ కెరియర్ ని స్పాయిల్ చేసుకుంటావా? కట్టుకున్నవాడు నచ్చలేదు అని చెప్పే వాళ్ళ ప్రాబ్లం ఏంటో నీకు తెలుసా? తమకి నచ్చిన వాడు దొరికేంత వరకు వెయిట్ చేయకపోవటం, దొరికాక ఆ విషయాన్ని చెప్పకపోవటం. నేను మొదటిది సరిగానే చేశాను, రెండోది కూడా చేయాలనుకుంటున్నాను. అది కాదే, నేనే నిన్ను కన్విన్స్ చేయడానికి ట్రై చేయట్లేదు. ఎందుకంటే ప్రేమను ఫీల్ అవ్వాలి తప్ప చెప్తే అర్థం కాదు. బట్ ఐ కెన్ సే వన్ థింగ్, కృష్ణమూర్తి గారు నన్ను ప్రేమిస్తున్నారు. తన కోసం నేను జీవితాంతం వెయిట్ చేస్తాను. రాజు నాకు జరిగిందంతా చెప్పాడు. వింటుంటే నాకే బాధగా అనిపించింది. మీకు ఇష్టమైతే మీరిద్దరు కలవడానికి ఒక ఐడియా చెప్తాను. మన జెమినీ టీవీలో ప్రతి శుక్రవారం సాయంత్రం 6 గంటలకి కలుసుకోవాలనే ప్రోగ్రాం ఉంటుంది. ఆ ప్రోగ్రాం ద్వారా ఎంతో మంది విడిపోయిన ప్రేమికులు, స్నేహితులు మళ్ళీ కలుసుకున్నారు. ఆ ప్రోగ్రామ్ ని మనం ఎందుకు యూజ్ చేసుకోకూడదు? సూపర్ ఐడియా బాస్. ఆ ప్రోగ్రామ్ లో నువ్వు పార్టిసిపేట్ చేసి నీ స్టోరీ చెప్పావు అనుకో, శైలజకి నీ గురించి తెలిసే అవకాశం ఉంటుంది. అది కరెక్టే, కానీ నా ప్రేమ కోసం అమ్మాయిని టీవీలకు ఎక్కించడం బాగోదేమో. మనమేవి ఆ అమ్మాయి ఫోటో చూపించి అల్లరిపాలు చేయట్లేదే. మీరు తన కోసం వెతుకుతున్నారని తనకి మాత్రమే తెలిసేలా ప్రోగ్రామ్ ని డిజైన్ చేద్దాం. యాంకరింగ్ కూడా నేనే చేస్తానండి, ఒప్పుకోండి ప్లీజ్. ఒప్పేసుకో బాసు.
సరే. ఏమిటా ఇది? కుచించిత, తాళ్ళేని సీత, రామ్మ పసు పెడతా అన్ని సీరియల్స్ కి రేటింగ్స్ పడిపోయినాయి. ఇలా అయితే ఎవడిస్తాడే మనకి యాడ్స్? అంటే అది లాస్ట్ మంత్ లో ఇండియా పాకిస్తాన్ క్రికెట్ మ్యాచ్ జరిగింది కదండి. ఇదిగో చూడు, ఇండియా పాకిస్తాన్ మ్యాచ్, చిరంజీవి సినిమా రిలీజు, కృష్ణా పుష్కరాలు అని బడిపిల్లల సమాధానం చెప్పొద్దు. ఏమిటా ఏమిటి టైటిల్స్? అసలు నువ్వు ఎప్పుడైనా ఏ సీరియల్ అయినా మొత్తం చూసావా? చెప్పు. సార్ బేసిక్ గా నాకంత టైము. నువ్వేం చేస్తావో నాకు తెలియదు. వారం రోజుల్లో మంచి ఐడియా దొర 100-200 ఎపిసోడ్స్ ఉన్న బబుల్ గమ్ సీరియల్స్ కాదు, తక్కువ ఎపిసోడ్స్ ఉండాలి. అర్థమైందా? అలాగని గంగిరెద్దులా తలవపడం కాదు. ఏ మాత్రం తేడా వచ్చినా నీ పోస్ట్ లో వేరే వాడు జాయిన్ అవుతాడు. వెళ్ళు. వారం రోజుల్లో తయారు చేయాలంట. ఆ మాత్రం తెలివితేటలు నాకుంటే వెళ్ళే టీవీలో ఎందుకు పనిచేసేవాడిని, సినిమాల్లోనే ట్రై చేసుకునేవాడిని. అన్నా నమస్తే. నువ్వు నమస్తే. ఏమై మధ్య కనబడలేదు నువ్వు? అనాది కెరికే కదరా మన సీరియల్ అత్తలేని కోడలు కోడలు లేని అత్త దునియా బొమ్మ నడుస్తుందన్నా. గది చూసిన ఆడోళ్ళు ఒక్కటే ఏడుపు, ముక్కంతా సీదుడే సీదుడు. అందుకని ఆ సీరియల్ ని 50 ఎపిసోడ్లు ఎంచుకుని గుంజుకుని పోతున్నా. ఏంటి 50 ఎపిసోడ్లు గుంజుకుని పోతున్నావా? అవునా? ఇక నుంచి అది 5 ఎపిసోడ్స్ లో అయిపోవాలి, లేకపోతే నీ డిప్ప డింగడా అయిపోద్ది. ఓ నో, ఎపిసోడ్ కి 3000 ఇస్తావని చెప్పి నేను కారుకి అడ్వాన్స్ ఇచ్చి కూర్చున్నా కదనే. ఏంటి కారుకి అడ్వాన్స్ ఇచ్చావు కదా, 50 ఎపిసోడ్లు అవుతావా? కారుకి ఇన్స్టాల్మెంట్స్ కట్టాలంట. ఈడొకటి దొరికాడు నాకు. ఏదో ఒకటి చేయాల్సిందే, లాభం లేదు. ఆడి కార్ ఇన్స్టాల్మెంట్ నువ్వు కట్టు. అన్నవరం వెళ్ళొచ్చిన దగ్గర నుంచి నీలో ఏదో మార్పు కనపడుతోందేంటి? ఏమైందిరా? అబే ఏం లేదు పిని. రాజు నాకంతా చెప్పాళ్లే. ఒరే, ప్రపంచంలో అందరికంటే ధైర్యవంతులు ఎవరో తెలుసా? ప్రేమికులురా. ప్రేమికులు ఎప్పుడు దిగులు పడకూడదు. శైలజ తప్పకుండా నిన్ను కలుస్తుంది. ఆ సత్యనారాయణ స్వామి మీ ఇద్దరిని కలుపుతాడు. నాకు ఇది కావాలి అని నా లైఫ్లో ఎప్పుడూ నేను ఏది అడగలేదు. ఒకే ఒక్కసారి అడుగుతున్నాను, శైలజని చూపించవా ప్లీజ్? రెడీ? కలుసుకోవాలని ప్రోగ్రాం చూస్తున్న ప్రేక్షకులందరికీ స్వాగతం, సుస్వాగతం. ఈ రోజు మన ప్రోగ్రాంలో కృష్ణమూర్తి గారు తన స్నేహితురాలతో గడిపిన మధుర క్షణాలు, అందమైన అనుభూతుల్ని మనతో పాటు పంచుకోపోతున్నారు. కృష్ణమూర్తి గారు చెప్పండి. నాకు జాబ్ వచ్చిన తర్వాత మా పిన్ని గారి కోరిక ప్రకారం మొక్కు తీర్చుకోవడానికి అన్నవరం బయలుదేరాను. రైల్లో నాకు ఒక అమ్మాయితో పరిచయం ఏర్పడింది. తప్పనిసరి పరిస్థితుల్లో ఇద్దరు భార్యాభర్తలుగా నటిస్తూ ఒకే కాటేజీలో ఉండాల్సి వచ్చింది. వెరీ ఇంట్రెస్టింగ్. అలా మిస్ అయిన శైలజ ఇప్పుడు ఎక్కడుందో తెలీదు. పాపం శైలజ తన అడ్రస్ నా దగ్గర ఉందని, నేను తనకి ఎప్పటికైనా ఫోన్ చేస్తానని ఎదురు చూస్తూ ఉండుంటుంది. కానీ నేను ఆ అడ్రస్ మిస్ అయ్యాను. మా ఇద్దరిని ఆ భగవంతుడి తప్పకుండా కలుపుతాడని ఫ్రెండ్స్ అంతా చెప్తున్నారు. మీ ఫ్రెండ్స్ ఏంటి బాసు, మేము చెప్తున్నాం, మీరు తప్పకుండా కలుస్తారు. ఈ ప్రోగ్రామ్ ఎప్పుడు టెలికాస్ట్ చేస్తున్నారు? ఈ శనివారం సార్. నేను చెప్పే వరకు ఈ ప్రోగ్రామ్ టెలికాస్ట్ చేయొద్దు, ఆపేయండి. అదిగా సార్. షట్ అప్, నో మోర్ ఆర్గ్యుమెంట్. ఏదైనా కొత్త కాన్సెప్ట్ ఉంటే నా దగ్గర రమ్మని చెప్పానా? బ్రహ్మాండమైన కాన్సెప్ట్ సార్, మామూలు కాన్సెప్ట్ కాదండి. మొన్న మీరు నన్ను తిట్టారు కదా, దానికి నేను బాధపడలేదండి. కసి పెంచుకున్నాను సార్. ఏంటి నా మీద? కాదు సార్, నా ప్రతిభ మీద. ఇక్కడ ఉంటదా? రాత్రంతా ఆలోచించి బ్రహ్మాండమైన కథ తయారు చేశాను సార్. ఏమిటో ఆ బ్రహ్మాండమైన కథ? అది నాంపల్లి రైల్వే స్టేషన్. సమయం సరిగ్గా 4:30 గంటలైంది. గోదావరి ఎక్స్ప్రెస్ బయలుదేరడానికి సిద్ధంగా ఉంది. అందులో ఒక అందమైన కుర్రాడు, బ్యూటిఫుల్ యంగ్ చాప్, ఆర్ఏసీలో అలా కూర్చుని చూస్తూ ఉన్నాడు. అతనికి ఎదురుగా ఒక అందమైన అమ్మాయి, బ్యూటిఫుల్ గర్ల్. అతను వండర్ఫుల్, ఫ్యాంటాస్టిక్. తొందరపడి నేను తిట్టినందుకు నేను చాలా బాధపడుతున్నాను. ఐఎమ్ సారీ. ఇట్స్ ఆల్ రైట్ సార్. పళ్ళున్న చెట్టుకే కదా రాళ్లు పడేది. అయినా మీరు నన్ను తిట్టారు కాబట్టి నాలో కసి పెరిగి ఇంత అద్భుతమైన కథ ఆలోచించగలిగాను. గుడ్. అది సరే, ఈ సీరియల్ కి డైరెక్టర్ ఎవరు పెట్టాలనుకుంటున్నావు? ఇఫ్ యూ డోంట్ మైండ్, దీన్ని ఎవరు డైరెక్ట్ చేసినా ఆ ఫీల్ రాదు సార్. అందుకే
కథ మాటలు స్క్రీన్ ప్లే దర్శకత్వం సంగీతం అన్ని నేనే చేసేద్దాం అనుకుంటున్నాను సార్. నీ ఇష్టమయ్యా, బట్ సీరియల్ మాత్రం అద్భుతంగా రావాలి. సార్ ఇది చాలా అన్యాయం సార్, తప్పు సార్. ఏంట్రా ఏంటి నోరు పెగులుతుంది? అది కాదు సార్, ఇన్నాళ్ళు నా ఐడియాలన్నీ మీ ఐడియాలుగా ఎండి గారికి చెప్పుకున్నా నేనేం పెద్ద ఫీల్ అవ్వలేదు. ఆ, కానీ ఈ రోజు కృష్ణమూర్తి బాధని మనం కథలా చేసుకోవడం తప్పు సార్. వద్దు సార్. నోరు మోయ్. ఇలా అయితే ఏం బాగుపడతారు నువ్వు? లైఫ్ లో ఏం పైకి వస్తావు? చెప్పినట్టు చెయ్యి. ఏయ్, నువ్వు పురుగులు పడిపోతావరా? ఆరెప్పుడవుతుందో? సరిగ్గా 6 గంటలకు అవుతుంది. చా, మేము 7 గంటలకు అవుద్ది అనుకున్నాలే. లేదు, అప్పుడు 7 అవుతుంది. నిన్న కూడా అలాగే జరిగింది. అబ్బో, నీకు చాలా విషయాలు తెలిసే. నువ్వు గ్యారంటీగా ఆంధ్రప్రదేశ్ కి ప్రధానమంత్రి అయిపోతావు. కలుసుకోవాలని ప్రోగ్రాం చూస్తున్న ప్రేక్షకులందరికీ స్వాగతం, సుస్వాగతం. ఈ ప్రోగ్రాం ద్వారా విడిపోయిన స్నేహితులు, ప్రేమికులు ఎంతో మంది మళ్ళీ కలుసుకుంటున్నారు. ఈ వారం మన ముందు వైజాగ్ నుండి వచ్చిన రామారావు గారు. అదేంటి ఈ రోజు కృష్ణమూర్తి ప్రోగ్రాం రావాలి కదా? అది నాకు అర్థం కావట్లేదు. ఏదైనా టెక్నికల్ ప్రాబ్లమ్ ఏమో. ఫోన్ చేసి చూస్తానుండండి. హలో, ఎవరు? నేను యామ్ని మాట్లాడుతున్నాను. చెప్పమ్మా. మన కలుసుకోవాలని ప్రోగ్రామ్ లో ఈ రోజు ఎపిసోడ్ కృష్ణమూర్తి గారిది కదా? అది ఇప్పుడు అప్పుడే టెలికాస్ట్ చేస్తున్నారండి. ఎవరు? ఇంకెవడు, మా మరత పేజీ గాడు, మా అక్కండేలు. ఎందుకని? కృష్ణమూర్తి గారి కథని డైలీ సీరియల్ గా బ్యాన్ చేశారు. ఈ రోజు సాయంత్రం నుంచి టెలికాస్టింగ్ మొదలు. ఏంటి ఇలా వచ్చారు? అది శైలజ కృష్ణమూర్తి సీరియల్ గురించి మాట్లాడడానికి వచ్చాను సార్. ఆ స్టోరీ గురించి మీకు కూడా తెలిసిపోయిందా? మార్కండేయులు చెప్తుంటే చాలా థ్రిల్ గా ఫీల్ అయినాయా? ఆ కథ మార్కండేల్ గారిది కాదు సార్. కాదా? మరి ఎవరిది? ఆ కథ నాదే సార్. నువ్వు కథలు కూడా రాస్తావా? అది కథ కాదు సార్, నిజంగా జరిగింది. ఆ సీరియల్లో ఉన్న కృష్ణమూర్తి ఈయనే సార్. ఏమిటి నువ్వు మాట్లాడేది? అవును సార్, మీరు చేస్తున్న సీరియల్ కథ కాదు, నిజంగా జరిగింది. ఆ శైలజ ఎవరో కాదండి, నేను ప్రేమించిన అమ్మాయి. నిజమా? అవును సార్. హలో, ఏమయ్యా మార్కండేయులు, నమస్కారం సార్. ఒకసారి నా చామర్రా. వస్తున్నాను సార్. వచ్చేప్పుడు ఆ రఘురామ్ కూడా తీసురా. ఆ? మీరు కాసేపు అలా కూర్చోండి, చెప్తాను. నమస్కారం సార్. గుడ్ మార్నింగ్ సార్. రావయ్యా మార్కండేయులు, ఎలా వస్తుంది నీ సీరియల్? ఎలా ఉంటామేంటి సార్? సెట్ లో అందరూ చప్పట్లు కొట్టకుండా ఉండలేకపోతున్నారు. ఎంతైనా కథ, మాటలు, పాటలు, స్క్రీన్ ప్లే, దర్శకత్వం, సంగీతం అన్ని నీవే కదా. కాపీరైట్ యాక్ట్ కూడా అయిందే సార్. మరి ఈయనేంటి ఈ కథ నాది, ఈయన కొట్టేశాడు అంటున్నాడు? ఏంటయ్యా ఏంటి పిచ్చి పిచ్చిగా ఉందా? నిన్న కాక మొన్న వచ్చావు, అప్పుడే రాజకీయాలు మొదలు పెట్టావా? ఇట్లయితే పైకే వస్తావు. నేనేంటో, నా సిన్సియారిటీ ఏంటో, నా గొప్పతనం ఏంటో సార్కి బాగా తెలుసు. ఎరా మీరేంటి చెప్పండి సార్. చెప్పడం కాదు, చెప్పు తీసి కొట్టాలి. ఇంత మాత్రం దానికే చెప్పు తీసుకొని కొట్టడం ఎందుకులేండి సార్? ఏదో చిన్న కుర్రాడు, బోర్డు అంత భవిష్యత్తు ఉంది. ఈసారికి క్షమించేసి వదిలేసేయండి సార్. ఎండి గారు కొడతానంది ఆ కుర్రని కాదు. ఎవరిని? తమర్ని. ఛీ, మనిషి అన్నా కాస్తైనా సిగ్గు, లజ్జ, మానం, అభిమానం ఉండాలయా? అవును. మన ఛానల్ పరుగు తీయడానికి కాకపోతే ఏమిటి ఆ పనులు? అవును. నువ్వు ఆ రోజు కాన్సెప్ట్ చెప్పినప్పుడే నాకు డౌట్ వచ్చింది. ఏమని? నీ పీత ప్రేమికి ఇంత మంచి ప్రేమ కథ ఎలా తట్టిందా అని. ఏమయ్యా, నువ్వు కూడా వీళ్ళ సన్యాసేనా? లేదు సార్, అలా చేయడం తప్పని ఎంత చెప్పినా వినిపించుకోలేదు సార్. ఎప్పుడు చెప్పావా? నోర్మోయ్, నువ్వు ఇంత నీచుడుగా నాకు ఇప్పటిదా తెలీదు. నువ్వు చేసిన పనికి నేను ఇప్పుడే ఉద్యోగం నుంచి పీకి పారేయాలి. సార్ మీకు దండం పెడతాను, అంత పని చేయకండి సార్. వైఫ్ అండ్ చిల్డ్రన్ ఉండండి సార్. ఏదో పనులు చేసినప్పుడు పెళ్ళాం పిల్లలు గుర్తు రాలేదా? సరే, ఈ రోజు నుంచి ఈ రఘురామ్ చీఫ్. సార్ ఏం చేయవా? నువ్వు ఇతనికి అసిస్టెంట్. ఇకనైనా జాగ్రత్తగా బతుకు, వెళ్ళు. వెళ్తున్నాలే సార్, కోపడతారు ఎందుకండి? వెళ్తున్నాం లేండి. థ్యాంక్ యూ సార్. ఓకే. ఐఎమ్ రియల్లీ సారీ కృష్ణమూర్తి. భలేవారు సార్. జరిగిన దానికి చాలా బాధపడుతున్నాను. కాకపోతే సీరియల్ డేట్ కూడా అనౌన్స్ చేశాం. ఇప్పుడు దాన్ని టెలికాస్ట్ చేయలేదనుకో మన ఛానల్ మీద బ్యాడ్ వస్తుంది. పెద్దవాడిగా నాదో సలహా, ఒక్కరోజు టెలికాస్ట్ అయ్యి కలుసుకోవడం ప్రోగ్రామ్ కంటే సీరియల్ అయితే రోజు వస్తుంది. ఆ అమ్మాయి చూసి ఛాన్సులు ఎక్కువ ఉంటాయి. దీన్ని రియల్ స్టోరీగా పాపులర్ చేద్దాం. దాంతో నీకు అటు సీరియల్ జరుగుతుంది, ఇటు మన ఛానల్కి మంచి పేరు వస్తుంది. నువ్వు కాదంటే ఎంత నష్టమైనా సరే సీరియల్ ఆపేస్తాను. ఓకే? ఏంటి బాస్ ఆలోచిస్తున్నావు? మళ్ళీ మళ్ళీ ఇలాంటి అవకాశం రాదు, ఒప్పేసుకో. అవును కృష్ణమూర్తి గారు, ఒప్పుకోండి. సరే సార్. ఈ కథ మనతో అన్నవరంలో కలిసి తిరిగిన శైలజా కృష్ణమూర్తి కథ రాలేదు? అవునండి. ఏమండి, అలా కూర్చొని నవ్వకపోతే కొంచెం హెల్ప్ చేయొచ్చుగా? బెడ్ పక్కన రూమ్లో వేస్తున్నామని. రామా శైలు, ఈ సీరియల్ చాలా బాగుంది, చూద్దిగానరా. అయ్యయ్యో, ఏడుపు కొట్టు సీరియల్ చూడటం నా వల్ల కాదు పిన్ని. ఏడుపు కొట్టు సీరియల్ కాదక్క, రియల్ లవ్ స్టోరీ. రా చూద్దు గాని. అయ్యో, ఈ టెన్షన్ తో చచ్చిపోతున్నాను అనుకో. థ్యాంక్ గాడ్ బతికిపోయాను. అవునండి, నిజంగానే జరిగింది. రేపు ఎపిసోడ్ చూస్తే తెలుస్తుంది కదా. ఏంటి, నీ లవర్ నీకు అడ్రస్ ఇవ్వకుండా వెళ్ళిపోయిందా? నీ కథను మేము సీరియల్ గా తీయాలా?
నీ పేరు శైలజ అయితే నాకేంటమ్మా నీ కోసం కాదు మేము వెతికేది. ఏంటి కృష్ణమూర్తి ఓకే అంటే దేనికైనా సిద్ధమా? ఫోన్ పెట్టాయి. నేను శైలజ కృష్ణమూర్తి సీరియల్ చూసావా? చూశాను. వాళ్ళిద్దరూ భార్య భర్తలు అని చెప్పి రూమ్ తీసుకోవడం బాగుంది కదా. అవునరా, ఒక్కరైతే తిరుపతిలో కూడా రూమ్ ఎవరు కదా. చూసావు బస్సు, నువ్వెంత పాపులర్ అయిపోతున్నావో. పాపులారిటీ ఎవరికి కావాలరా? శైలజ కనిపిస్తే అంతే చాలు. శైలజ కనిపిస్తే నాకు పెద్ద పార్టీ ఇవ్వాలి. డెఫినెట్గా ఇస్తాను. అసలు శైలజ సీరియల్ చూస్తుందంటావా? శైలజ సీరియల్ చూస్తుంది, నిన్ను కలుస్తుంది, నీ ప్రేమ గెలుస్తుంది, నా మాట నిలుస్తుంది. పంప మునిగింది సార్. ఏంటయ్యా మళ్ళీ ప్రాబ్లం? మన చిన్నప్పుడు హీరోయిన్ దోబితో లేచిపోయింది సార్. దానికి పెద్ద ప్రాబ్లం ఏముందండి? వెరీ సింపుల్ మ్యాటర్. కనపట్టలేదని పేపర్లో వేయించండి, 2 నెలలు అయిపోతుంది సీరియల్. సూపర్ ఐడియా. ఏంట్రా నాకు రాబోయే ఐడియా నువ్వు ఇస్తావా? ఇక్కడ బాస్ ఎవరు? మరి నువ్వు డెసిషన్ ఎవరు తీసుకోవాలి? ఇట్టావేంట్రా? డెసిషన్ ఎవరు తీసుకోవాలి? ఏం మాట రావట్లేదేంటి? నోరు పెగలదే. సౌండ్ సౌండ్ రాదేంట్రా? సౌండ్ సౌండ్ వస్తుంది. ఆడు చెప్పినట్టు చెయ్యి. అలాగే సార్. అలాగే కూర్చుంటామండి. ఓకే సార్. చంపేస్తాను. వద్దులే బాబు. బాబా నేను నీకు బాబేంట్రా? వద్దులే బాబు గారు. ఉండాలక్కర్లేదా? ఉండాలి సార్. బాస్ కి తెలుసులేండి బాస్ కని. లేదా మేము తాగుతామా? తెలిస్తే ఇక్కడ ఎందుకుంటావు? తీసుకోండి సార్. ఏగలు తోలుకున్నా ఇగోకు మాత్రం తక్కువేం లేదు. తాగరా? వద్దు సార్. అమ్మా శైలు, శైలు, శైలు. ఏం బాబాయ్? కంటోడు నీకు కవర్ పంపాడమ్మా. ఇది నీకోసమే బాబాయ్. నాకా? శ్రీనివాసరావు మధుర. నమస్కారం. వీడి తెలుగు తగలయ్యా, అన్ని తప్పులే. శైలజ గారికి మీ పుస్తకాన్ని మా పిల్లవాడు తెలియక అన్నవరం కాటేజ్ ఆఫీస్ దగ్గర నుంచి తీసుకొచ్చాడు. దేవుని పుస్తకం కనుక ఇందులోని అడ్రస్కే పంపుతున్నాము. మా పిల్లవాడు తెలియక చేసిన తప్పును క్షమించగలరు. ఇట్లు సుబ్రహ్మణ్యం. వీడేంటమ్మా బాబాయ్కి రాసే ఉత్తరం కూడా బాస్కి లీవ్ లెటర్ రాసినట్టు రాశాడు. శైలు, 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 ఏమైందమ్మా? నేను మీతో అబద్ధం చెప్పాను బాబాయ్. నేను ఇక్కడ ఏ కోర్సు చేయట్లేదు బాబాయ్. ఆ పేరు మీద కొంతకాలం ఆగితేనైనా నేను ప్రేమించిన కృష్ణమూర్తి గారు కలుస్తారేమోనని. కృష్ణమూర్తి ఎవరమ్మా అతను? ఎక్కడుంటాడు? అదే తెలీదు బాబాయ్. నా అడ్రస్ తో ఇచ్చిన పుస్తకం ఆయనకి చేరలేదు. ఇంకా కృష్ణమూర్తి గారిని కలిసే అవకాశమే లేదు. ఏంటమ్మా ఇది? బాబాయ్తో చెప్పావు కదా, ఇంకొదిలే. నీ కృష్ణమూర్తిని తీసుకొచ్చి నీకు అప్పగించే పూచి నాది, సరేనా? పూర్తి అడ్రస్ ఏం లేదండి.
కృష్ణమూర్తి ఖైరతాబాద్ అనే ఉంది. థ్యాంక్స్ బాబు. కృష్ణమూర్తులని ఖైరతాబాద్ లో కొన్ని వందల మంది ఉన్నారు. ఖైరతాబాద్ ఏమన్నా చిన్న గల్లీ అనుకున్నావా? అదిగా సార్, కొంచెం చూసి ఎలాగైనా. తీసుకెళ్ళయ్యా, వెళ్ళు వెళ్ళు. కృష్ణమూర్తి గురించి చాలా చోట్ల వెతికానమ్మా, దొరకలేదు. పట్టుకుంటాను, కృష్ణమూర్తిని తప్పకుండా పట్టుకుంటాను. డోంట్ వరీ. నాకింకిక్కడ ఉండాలని లేదు బాబాయ్. వీలైనంత తొందరలో టికెట్ తెప్పిస్తే నేను అమెరికా వెళ్ళిపోతాను బాబాయ్. సార్ కొంచెం టైం పడుతుంది, మీరు ఆఫీస్కి వెళ్ళిపోండి, నేను తీసుకొచ్చిస్తాను. త్వరగా తెచ్చి. కృష్ణమూర్తి గారు, ఆ, మిమ్మల్ని ఎండి గారు అర్జెంటుగా రమ్మని చెప్పారు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ కృష్ణమూర్తి. నీ సీరియల్కి విపరీతమైన క్రేజ్ వచ్చిందయ్యా. థ్యాంక్ యూ సార్. కానీ ఇప్పుడు పెద్ద చిక్కుచి పడింది. ఏంటి సార్? నువ్వు చెప్పిన కథ అయిపోయింది. ఇప్పటికే 45 ఎపిసోడ్స్ రన్ చేశాం. డ్రామా కోసం కొంత యాడ్ చేసిన కథ ఎంతవరకు లాగలిగాం. రేపు సండే ఎపిసోడ్ తో కంపల్సరీగా కథ ముగించేయాలి. అలాగే చేయండి సార్. అదే ఎలా? మనమేమో యథార్థ కథని బాగా పబ్లిసిటీ చేశాం. ఇప్పుడు శైలజా కృష్ణమూర్తులు కలిసినట్టుగా ముగింపిస్తే రియల్ స్టోరీ కదా, అసలు శైలజా కృష్ణమూర్తి ఎవరో చూపెట్టండి అంటారు. ఏమంటావు? కలవనట్టుగా ముగింపిస్తే? ఇన్ని రోజులు ఇదిగో కలుస్తారు అదిగో కలుస్తారని ఊరించి టెన్షన్ పెట్టి తీరా ఇప్పుడు వాళ్ళు కలవలేదంటే ప్రేక్షకులు అప్సెట్ అవుతారు. మరి ఇప్పుడు ఎలా సార్? అదే ఏం చేయాలో అర్థం కావట్లేదయ్యా. చూడు కృష్ణమూర్తి, ఇంతకీ శైలజ నేను కలుస్తుంటావా? తప్పకుండా కలుస్తుందనే నమ్మకం నాకుంది సార్. టెన్షన్తో చచ్చిపోతానయ్యా. అసలు నాకెంత టెన్షన్ ఉంటే చూసేవాడికి ఎలా ఉంటుందో ఆలోచించండి. కృష్ణ, అన్నం తినకుండా ఏం చేస్తున్నావురా? ఏమైందిరా నీకు? ఏమైందిరా నీకు? నాకు ఊహ తెలియనప్పుడే మా అమ్మ నాన్న పోయారు. నాకు ఊహ తెలిసాక అమ్మ నాన్న అక్క చెల్లి అందరూ ఉంటే బాగుండు అనిపించింది. మా నాన్నవారు వెళ్ళినప్పుడు శైలజను చూశాక అటువంటి అమ్మాయి నాకు భార్య అయితే బాగుండు అనిపించింది. ఎందుకు పెన్ని ఇలా జరుగుతుంది? ఏడవకురా. ఏమిట్రా ఇది? నేనేం చేశాను? కృష్ణ, నా మాట వినరా. నేనేం తప్పు చేశాను పెన్ని? ఊరుకోరా, ఊరుకో, ఊరుకోమ్మా. బాగుందమ్మా నీ వంట? గారెలు మాత్రం బ్రహ్మాండంగా ఉన్నాయి. ఈ ఒక్క నైట్ ఉండి వెళ్ళొచ్చు కదా బావగారు. నీకిట్ట మాట్లాడటం చేత కదనే ఆ రోజు పెళ్లి చూపులో నీకు నువ్వు చెప్పి ఆమె చేసుకున్నా. చూసేవాళ్ళు ఏమనుకుంటారు, నీకు నాకు మధ్య ఏదో ఉందనుకోరు. ఇదిగో నువ్వేమనుకో బాగోయ్యా, లోకులు కాకులు లక్ష రకాలు అనుకుంటారు. మా ఇద్దరి మధ్య ఏమీ లేదు. నేనేమనుకోవట్లా, మీరే అనుకునేలా చేస్తున్నారు. ఏం చేయటం ఏందన్నా రోజు, అసలు మాకు సంబంధం లేదంటే నువ్వు భలేవాడు. ఆ వెళ్ళే అమ్మాయి మన శైలజలా ఉంది కదా. లాగా ఉంటుందన్న రొయ్య శైలజే ఈ అమ్మాయి కోసమేగా కృష్ణమూర్తి ఎదుగుతా ఉంది. నువ్వు ఇక్కడ ఉండి ఇప్పుడే వస్తా. ఇదిగో నువ్వే మనసులో పెట్టుకోబాక. నేనెవరయ్యా బాబు? ఇదిగో శైలజమ్మ, శైలజమ్మ, ఆపో 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 ఆపో. ఎవరైనా నువ్వు బండి కట్టగానే పద 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 పద. ఎక్కడికి? యాడికేందిరా శైలజ వెళ్ళిపోతుంది. శైలజ ఎవరు? ఎవరేందిరా టీవీలో చుట్టూ శైలజ కృష్ణమూర్తి సీరియల్, ఆ ఒరిజినల్ శైలజరా. అవునా? మరి నువ్వెవరో? నేనే ఒరిజినల్ బలేరావు. పద. రా కూర్చో. నేను బలేవాడు కాదు, బలే రావునే. రా, అటు పోతుంది. వెళ్ళిపోతాం తొందరపడకండి. శైలజ, అమ్మాయి శైలజ. ఆ అమ్మాయి శైలజ. ఏం తోటరా నువ్వు? తోటం. అరే అరే అరే, పెట్రోల్ అయిపోతుందండి. పెట్రోల్ లేకుండా ఎందుకు వచ్చా రోడ్డు మీదకి? అనవసరంగా నిన్ను నమ్ముకున్నా. ఇందాక నుంచి పరిగెత్తురా, ఈ పాటికి పట్టుకునేవాడిని ఆ పిల్లని. శైలజ, శైలజ. హలో హలో, జమిని టీవీయా? అవునండి. అదే శైలజ కృష్ణమూర్తి టీవీ సీరియల్ ఉన్నా ఉంటే రియల్ శైలజ కనిపించిందయ్యా. ఎక్కడ? కల్లోనా? పెట్టవయ్యా ఫోను. శైలజ కనిపించిందంటే ఫోన్ పెట్టేయమంటావు నా రొయ్య. ఎవరయ్యా నువ్వు? ఆ సీరియల్లో బలేరావు ఉన్నా ఒరిజినల్ బలేరావు నేనేనయ్యా. ఎవరో బలేరావా? నేనేనయ్యా స్వామి అంటుంటే నమ్మవే. ఎవరు? పక్కన బుజ్జిరాడు ఎవరో బలేరావు అంట. ఆ బలేరావు. బాబాయ్ నేను కృష్ణమూర్తిని.
ఓరు నీ బండబడ అక్కడనే ఉండవు నువ్వు శైలజ కనిపించిందయ్యా కృష్ణమూర్తి నిజంగానా ఎక్కడా ఎన్నే మధురానగర్ లో సందు చివరి దాకా ఫాలో చేసిన చివరికి పట్టుకోలేకపోయానయ్యా ఏంటి శైలజ హైదరాబాద్ లో ఉందా ఇప్పుడేం చేయాలి? ఓ పని చేయండి, రేపటి సండే ఎపిసోడ్ ఈ సీరియల్ చివరిదని అనౌన్స్మెంట్ చేయండి. మరి ముగింపు ఏమిస్తాం సార్? ఈ చివరి ఎపిసోడ్ లో రియల్ కృష్ణమూర్తి కనిపించబోతున్నాడని ప్రకటించండి. సార్ నేనా? అవును నువ్వే. అంతేకాదు, రేపు ప్రేమికులు కలుసుకునే వ్యాలంటైన్స్ డే. ఆ సందర్భంగా ఈ ఎపిసోడ్ లైవ్ టెలికాస్ట్ అవుతుందని బాగా పబ్లిసిటీ ఇవ్వండి. అదే కాకుండా శైలజ కృష్ణమూర్తులు మొదటిసారి కలుసుకున్న నాంపల్లి రైల్వే స్టేషన్ లో మళ్ళీ కలుసుకోబోతున్నారని ప్రకటించండి. మనం ఇచ్చే ప్రకటనతో శైలజకి తన కోసం కృష్ణమూర్తి ఎదురు చూస్తున్నాడని తెలియాలి. ఒకవేళ శైలజ చూడకపోతే సార్? తప్పకుండా చూస్తుందయ్యా, నాకు ఆ నమ్మకం ఉంది. ఇది ఈ రోజు నీ ఒక్కడి సమస్య కాదు, ప్రేమను గౌరవించే అందరి సమస్య. ఇక ఏ ఆలోచనలు టెన్షన్లు పెట్టుకోవద్దు. శైలజ తప్పకుండా కలుస్తుంది. థ్యాంక్ యూ సార్. ప్రేమికుల రోజున శైలజ కృష్ణమూర్తి కలుస్తారా? శైలజ గారు,